రేడియో సిటీ 91.1 FM నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ. రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది హసీన్ దిల్ రుబా. ట్రాన్స్లేషన్లో బ్యూటిఫుల్, బిలవ్డ్ అని, సరే తెలుగులో చెప్తా, ప్రియమైన ప్రేయసి. ఇక తెరెత్తి స్టోరీలోకి అడుగు పెడితే రాణి ఒక హౌస్ వైఫ్. ఇంటి బయట ఉండి కుక్కలకి ఫుడ్ పెడుతుంది. ఇల్లేమో పెడేలు అని వెళ్ళిపోతుంది. ఇంతలో అనార్థమే అపార్థం చేసుకున్నట్టు ఇండ్లు పడేయలు అని వెళ్ళిపోతుంది. ఇంట్లో మొగుడా ఉండే, ప్రిజ్యూమబులీ ఇంట్లో మొగుడున్నట్టు, మొగుడు చచ్చిపోయినట్టు ప్రపంచానికంతా. ప్రిజ్యూమబులీ ఇంట్లో మొగుడున్నాడు, మొగుడు చచ్చిపోయాడు. పోలీసు వాళ్ళు వస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, కానీ ముఖం మాత్రం ఏమాత్రం గుర్తుపట్టనంత డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇంతలో ఆ చెయ్యి, ఇంతలో రాణి వచ్చి తన హస్బెండ్ అయిన రిషు చెయ్యిని గుర్తుపడుతుంది. తినే నా మొగుడు చచ్చిపోయిండు, ఏం చేయనికి కాదని చెప్పి బాధపడుతుంటుంది. ఈ సినిమా పాస్ట్ ప్రెసెంట్ ఇట్లా జిగల్ అవుతుంటుంది కాబట్టి నువ్వు ధ్యాసతో నా మాటలు వింటుండాలి. ఇప్పుడు ప్రజెంట్లో నిజంగానే అక్కడ యాక్సిడెంటల్గా బ్లాస్ట్ అయిందా, తినే ఏమైనా చేసిందా అనే అనుమానంతోనే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే వీళ్ళిద్దరిది అరేంజ్ మ్యారేజ్. తినైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ అమ్మాయి మాత్రం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనని వదిలేసిండనే బాధతో పెళ్లి చేసుకుంది. ఎంత ట్రై చేసినా కానీ వీళ్ళిద్దరి మధ్య ఆక్వర్డ్నెస్ అట్లనే ఉండనే ఉంటుంది. దీనికి తోడు అరేంజ్ మ్యారేజ్ కష్టాలు ఉండనే ఉన్నవి. మనం నోటీస్ పీరియడ్లో ఉన్నంత కంఫర్టబుల్గా ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు ఉండం కదా, అక్కడ కూడా అదే. దీనికి తోడు రిషు తన వైఫ్కి తన ప్రేమను చూపించలేకపోతాడు. నెక్స్ట్ డే రాణి ఏమో ఈ విషయాలన్నీ తన మదర్కి, నెక్స్ట్ డే ఏమో రాణి తన రెండు కొప్పులు ఎప్పుడు గమ్మునుండవే, అట్లనే నెక్స్ట్ డే లేయంగానే రాణి తన లైఫ్లో జరుగుతున్న కష్టాలన్నీ చెప్పుకుంటుంది తన అమ్మకి, అత్తకి, మేనత్తకి. దీంతోన బాధపడ్డ హస్బెండ్ తన గురించి అసలు పట్టించుకోవడమే మానేస్తాడు. ఇంతలో స్పైసీగా తన కజిన్ వస్తాడు. ఇంతలో రిషు వాళ్ళ కజిన్ ఇంటికి వస్తాడు. తిను చూపిలేని ప్రేమ తను చూపిస్తాడు. ఇంకేముంది, ఆ సీరియల్స్ లేని రోజు, వైఫై లేని రాత్రి. రాణికి రిషు గుర్తురాడు. ఇక మొగుడు ఎట్లా మంచిగా చూసుకుంటలేడు, నా జీవితం ఎటు పోతలేదని చెప్పి ఫైనలీ తనైతే నీల్ మీద ఉన్న ప్రేమని వ్యక్తం చేసి నిన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పేస్తుంది. కమిట్మెంట్ ఇష్యూ ఉన్న నీళ్ళేమో ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక పారిపోతాడు. నెక్స్ట్ డేనే నెత్తినొస్తుందని చెప్పి కుంపటి తీసుకొని నెత్తిన పెట్టుకున్నట్టు, నెత్తినొప్పి తగ్గనికే కుంపటి తీసుకొని నెత్తిన పెట్టుకున్నట్టు రాణి వచ్చి ఈ విషయాలన్నీ తన మొగుడికి చెప్పేస్తుంది. ఇంత జరిగిన తర్వాత నెత్తి మీద పెట్టుకుని ఊరెగుతాడా? వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఇంకా పెరుగుతాయి.
ఇంతలో తన లైఫ్లోకి నీల్ రీఎంట్రీ అవుతుంది. ఇప్పుడైతే నేను ముందులా కాదు, మళ్ళీ రెడీ అయిపోయినా. అప్పుడేదో ఎమర్జెన్సీ వచ్చి పారిపోవాల్సి వచ్చింది, ఇప్పుడు తిరిగి వస్తున్నా, నా ప్రేమలోకి వచ్చేసి అని చెప్పి టార్చర్ చేస్తుంటాడు. నష్టమో కష్టమో తన జీవితంలో అయితే సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న రాణి ఏమో ఇవన్నీ కాదు, సైడ్ అయిపో అని చెప్తుంది. కానీ మనోడు పాత రోజుల జ్ఞాపకాలన్నీ గూగుల్ డ్రైవ్లో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇద్దాం. ఉన్న క్లైమాక్స్కి చిన్న అడిషన్ యాడ్ చేస్తున్నా. రిషుకెట్లో తన విషయాలన్నీ చెప్పేసింది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఇదేది రక్కస్ క్రియేట్ అవ్వకుండా ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేస్తారు. రిషుకి తిన గురించి చెప్పినట్టు చెప్పకుండా, తను ఇంకా కష్టాల్లోనే ఉన్నట్టు చెప్పి, తన హస్బెండ్ ఇంకా టార్చర్ చేస్తున్నాడు, తనకి ఇంకా తన మీద ప్రేమ లేదని చెప్పి, వన్ ఫైన్ డే నీళ్ళనైతే ఎవరు లేనప్పుడు ఇంటికి పిలిచి, నీ ఫేవరెట్ మటన్ కర్రీ నేను మళ్ళీ నేర్చుకున్నా, నీ ఫేవరెట్ మటన్ కర్రీ నేను ఎప్పుడు నీ ఫేవరెట్ మటన్ కర్రీ నాన్ వెజే ముట్టని దాన్ని నేను ఇప్పుడు నేర్చుకున్నా, నీకు తినబెడతా, ట్రై చేయ ఆ రెసిపీ అని చెప్పి పిలిచి, వంటలా కాస్త కొంచెం సైనైడ్ కలిపేసింటుంది. తిన్నాక తను చచ్చిపోయిన తర్వాత రిషు చేతిలో ఉండే బ్రేస్లెట్ తీసి దానికి ఫింగర్ ప్రింట్స్ కాస్త దాన్ని నీల్ చేతులతోన ఫింగర్ ప్రింట్ అంటేలాగా చేసి గ్యాస్ ఆన్ చేసి లైటర్కి 5 సెకండ్స్ గ్యాస్ ఆన్ చేసి లైటర్కి 1.5 minute టైమర్ సెట్ చేసి బయటికి వస్తుంది. ఈ టైంకి రిషు ఊరి పొలిమేరలో దాచుకుని ఉన్నాడు. ఉన్న పొలంగా ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. చచ్చిపోయింది ఎవరు? నీల్గాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసు వాళ్ళు ఈ కేసుని రిజాల్వ్ చేయలేరు కాబట్టి ఈ కేసుని అయితే విత్డ్రా చేసేసి తను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసేసి కేసుని డిస్మిస్ చేసేస్తుంది కోర్టు. ఇంకేముంది, తను ఇన్నోసెంట్ కాబట్టి తను ఏ ఊరికైనా షిఫ్ట్ కావచ్చు కాబట్టి ఇద్దరు కలిసి స్విట్జర్లాండ్కి పోయి తను ఇప్పుడు ఇన్నోసెంట్ కాబట్టి ఎక్కడికైనా పోవచ్చు కాబట్టి యూఎస్లో మాస్టర్స్ చేస్తాను, అక్కడికి ఎస్కేప్ అయిపోతుంది. అక్కడ రిషుని కలిసి వీళ్ళిద్దరూ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ సెటిల్ అయిపోతారు. ఇది హసీన్ దిల్రుబా. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నేను ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్.